ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి నేటికి 6 నెలలు పూర్తయ్యాయి. పెన్షన్ల పెంపు, ఫ్రీ గ్యాస్, అన్న క్యాంటీన్లు, అమరావతిలో అభివృద్ధి, రోడ్లకు మరమ్మతులు, విశాఖకు టీసీఎస్ కంపెనీ, 60,000 కోట్ల రూపాయల బీపీసీఎల్ రిఫైనరీ, 1.40 లక్షల కోట్లతో స్టీల్ ప్లాంట్ సహా ఎన్నో చేశామని కూటమి అంటోంది. మరోవైపు కూటమి ప్రభుత్వ 6 నెలల పాలనపై వైసీపీ ఘాటైన విమర్శలు చేస్తోంది. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, ప్రజలు మోసం చేశారని ఆరోపిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలకు చంద్రబాబు తూట్లు పొడిచారు. అన్ని వర్గాలను నమ్మించి అధికారంలోకి వచ్చాక నయవంచనకు పాల్పడ్డారు. మహిళలు, రైతులు, పిల్లలు, నిరుద్యోగులను నిలువున ముంచారు. డైవర్షన్ పాలిటిక్స్ తో కాలక్షేపం చేస్తున్నారు అని వైసీపీ ఆరోపిస్తోంది. రైతులకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సహాయం హామీని నెరవేర్చలేదు. ప్రతి మహిళకి ఏడాదికి 18,000 రూపాయల సాయం, ఉచిత బస్సు ప్రయాణం లేదు. తల్లికి వందనం, యువతకు నిరుద్యోగ భృతిని అమలు చేయటం లేదు. చంద్రబాబు 6 నెలల పాలనలో అన్ని మోసాలే కనిపిస్తున్నాయి. స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థి ఏడాదికి 15,000 రూపాయలు, కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. 46 లక్షల మంది తల్లులు ఎదురు చూస్తున్నారు అని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా ఈ 6 నెలల కూటమి పాలనపై మీరేమంటారు? కామెంట్ చేయండి.